అక్షర చిట్ ఫండ్స్ బాధితుల గోడు ఇంకా తీరలేదు. కష్టపడి కూడబెట్టిన సొమ్మును తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేస్తూ బాధితులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. చిట్ ఫండ్ యాజమాన్యానికి చెందిన ఆస్తులను బహిరంగ వేలం వేసి తమకు రావాల్సిన డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ రోజు అనేక జిల్లాల నుంచి అక్షర చిట్ ఫండ్ బాధితులు రావడం జరిగింది. సిపి గారికి ఒక లేఖ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోర్టులో జడ్జి గారికి పీపీ ద్వారా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అతను ఉన్న ఆస్తులన్నింటినీ జప్తు చేసి కొన్నిటిని జప్తు చేయడం జరిగింది. ఇంకా కొన్నిటిని కూడా జప్తు చేయవలసింది ఉంది. వాటన్నిటిని జప్తు చేసి అక్షరాలు బాధితులందరికీ కూడా వాటిని ఎవరికి ఎన్ని రావాల్సింది పంచవలసిందిగా ఈ ఇందు మూలంగా కోరడం అవుతున్నది. అదేవిధంగా చిట్టి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి చిట్టి రిజిస్టర్ దగ్గర కొంత డిపాజిట్ అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ని కూడా విడుదల చేయాలి. వారు దాని గురించి ఒక జీవో కూడా విడుదల కావడం జరిగింది. ఆ జీవోని కూడా అధికారులు లెక్క చేయడం లేదు. ఇంకా దానివల్ల చాలా జాప్యం జరుగుతుంది. ఆ జాప్యాన్ని నివారించి దానికి ఒక అకౌంట్ తీసి ఆ అకౌంట్లోకి అమౌంట్ని విడుదల చేసి బాధితులందరికీ పంచాలని, దాని గురించి చర్యలు అధికారులు తీసుకోవాలని ఇందు మూలంగా పత్రికా విలేకరులకు వినవించడం జరుగుతుంది. బాధితులు వేల సంఖ్యలో ఉంటారు. దాని అమౌంట్ 200-300 కోట్ల వరకు ఉంటుంది. కొన్ని దొంగ రిజిస్ట్రేషన్లు కూడా చేయడం జరిగింది అతను. వాటిని కూడా నివారించి మాకు సక్రమైనటువంటి పద్ధతి లోపల ప్రభుత్వ అధికారులు కొంచెం చర్య తీసుకోవాలని ఇందు మూలంగా కోరడం అవుతుంది.